నమస్తే అందరికీ, నా పేరు మౌర్య. మన కామెంట్ సెక్షన్లో ఒక బ్రదర్ వచ్చి అసలు రెసిస్టెన్స్ సపోర్ట్ ఎలా గీసుకుంటే ఎక్యురేట్గా ఉంటాయని ఒక వీడియో చేయమని అడిగారు. సో నేను దాంతోపాటు రెసిస్టెన్స్ అంటే ఏంటి, సపోర్ట్ అంటే ఏంటి, డిమాండ్ జోన్ అంటే ఏంటి, సప్లై జోన్ అంటే ఏంటో కూడా మాట్లాడుతూ వాటికి ప్రాపర్ ఎగ్జాంపుల్స్ ఇస్తా మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా. అండ్ వాటిని ఎలా గీసుకుంటే మనకి ఎక్యురసీ పెరుగుద్దో కూడా మనం అయితే చూద్దాం ఈ వీడియోలో. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అసలు ఫస్ట్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, సపోర్ట్ అంటే ఏంటిని చెప్పాలంటే, మన ఇంట్లో రెసిస్టెన్స్ని రూఫ్ అనుకోండి, సపోర్ట్ని ఫ్లోర్ అనుకోండి. ఒక బాల్ని తీసుకొని ఫ్లోర్కి కొట్టినా రూఫ్కి కొట్టినా బౌన్స్ బ్యాక్ అయినా అవుతుంది, లేకపోతే రిజెక్ట్ అయినా అవుతుంది. అలానే మార్కెట్లో దీన్ని ఫ్లోర్ అనుకోండి, దీన్ని రూఫ్ అనుకోండి. నేను బాల్ తీసుకొని రూఫ్కి కొట్టా, కిందకి రిజెక్ట్ అయిపోయి వచ్చేసింది. నేను బాల్ తీసుకొని ఫ్లోర్కి కొట్టా, బౌన్స్ బ్యాక్ అయింది. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, మార్కెట్ రివర్స్ అవుతుంది. అంటే రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ దగ్గర మార్కెట్ రివర్స్ అవుతుంది. దాన్నే రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ అంటారు. కానీ వాటికి డిఫరెన్స్ ఏంటంటే, రెసిస్టెన్స్ దగ్గర సెల్లర్స్ యాక్టివేట్ అవుతారు, సపోర్ట్ దగ్గర బయర్స్ యాక్టివేట్ అవుతారు. మరి డిమాండ్ జోన్ అంటే ఏంటి, సప్లై జోన్ అంటే ఏంటంటే, హై అమౌంట్ ఆఫ్ బయర్స్ ఇంట్రెస్టెడ్గా ఉంటే ఒక ప్లేస్లో బై చేయడానికి దాన్ని డిమాండ్ జోన్ అంటారు. అండ్ హై అమౌంట్ ఆఫ్ సెల్లర్స్ ఇంట్రెస్టెడ్గా ఉంటే సెల్ చేయడానికి దాన్ని సప్లై జోన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడే గమనించినట్టయితే మార్కెట్ ఇక్కడి నుంచి 350 పాయింట్స్ పైకి వెళ్ళింది. అంటే ఈ పర్టికులర్ ఏరియా నుంచి చాలా అమౌంట్ ఆఫ్ బయింగ్ జరుగుతుంది. సో ఈ పర్టికులర్ ఏరియాని డిమాండ్ జోన్ అంటారు. మళ్ళీ మీరు ఈ పర్టికులర్ ఏరియా గమనిస్తే, ఈ పర్టికులర్ ఏరియా నుంచి కిందకి మళ్ళీ 350 పాయింట్స్ కిందకి వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెల్లింగ్. అంటే సెల్లింగ్ అంటే ఏంటి, సప్లై జోన్. ఆ బయ్యింగ్ ఫోర్స్, ఆ సెల్లింగ్ ఫోర్స్ని డిమాండ్ జోన్ అండ్ సప్లై జోన్ అని అయితే అంటాము. ప్రతిదీ డిమాండ్ జోన్ అండ్ సప్లై జోన్ అని చెప్పలేము. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఈ మూమెంట్ ఉంది, ఈ మూమెంట్స్ని జస్ట్ స్మాల్ ఇంట్రాడే కోసం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ అంటాం, కానీ ఇది డిమాండ్ జోన్, ఇక్కడ చాలా డిమాండ్ ఉంది అని చెప్పలేము. డిమాండ్ అని ఎప్పుడు చెప్తామంటే, నేను మీకు ప్రీవియస్ చార్ట్స్లో చూపిస్తాను చూడండి. జూమ్ అవుట్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు గమనించినట్టయితే మార్కెట్ ఇదే ప్లేస్లో నుంచి బయింగ్ స్ట్రాంగ్గా వచ్చింది. ఇదే ప్లేస్ నుంచి గ్యాప్ అప్ అయినా బయింగ్ వచ్చింది. ఆ పర్టికులర్ రోజు ఇక్కడికి వెళ్ళింది, తర్వాత గ్యాప్ అప్ అయి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఇదే ప్లేస్ నుంచి స్ట్రాంగ్ బయింగ్ చూపిస్తుంది, ఇదే ప్లేస్ నుంచి స్ట్రాంగ్ బయింగ్ చూపిస్తుంది. అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మార్కెట్ పైకి వెళ్ళే వాటిని డిమాండ్ జోన్స్ అంటారు. అంటే ఏంటంటే, అక్కడ బాగా బయర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై, అక్కడ మార్కెట్ రిజెక్ట్ అయ్యి పైకి వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువగా కనిపించే ప్లేసెస్ని డిమాండ్ జోన్స్ అంటారు. అలానే సప్లై జోన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ఏరియా చూడండి, ఈ ఏరియా నుంచి మార్కెట్ కిందకు వచ్చింది, మళ్ళీ ఈ ఏరియా నుంచి మార్కెట్ కిందకు వచ్చింది. మార్కెట్ దాని దగ్గరికి వెళ్ళకపోయినా ఆ ఏరియా నుంచి మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ అదే ఏరియా నుంచి కిందకు వచ్చింది. మార్కెట్ దాన్ని బ్రేక్ చేసినా కూడా పైకి సస్టైన్ అవ్వలేక మళ్ళీ కిందకు వచ్చింది. సో ఈ పర్టికులర్ ఏరియా మొత్తాన్ని హై అమౌంట్ ఆఫ్ సప్లై జోన్ అంటారు. అంటే పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెల్లింగ్ ఎట్ దట్ ఏరియా, దాన్ని సప్లై జోన్ అంటారు. చెప్పాలంటే రెసిస్టెన్స్ ఈజ్ ప్రొపోర్షనల్ టు సప్లై జోన్ అండ్ సపోర్ట్ ఈజ్ ప్రొపోర్షనల్ టు డిమాండ్ జోన్. ఎందుకంటే సపోర్ట్, ఇది మొత్తం సపోర్టే. ఈ సపోర్ట్ ఏరియాలోనే హై అమౌంట్ ఆఫ్ బయర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై, కాబట్టి దాన్నే డిమాండ్ జోన్ అంటున్నాం. అండ్ ఇదంతా రెసిస్టెన్స్. ఈ ఏరియా దగ్గరే సెల్లర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు సెల్, దాన్నే సప్లై జోన్ అంటున్నాం. సో అందుకే అవి ప్రొపోర్షనల్ టు ఈచ్ అదర్. మీకు క్లారిటీగా అర్థమై ఉంటుంది ఇప్పటికే. ఇప్పుడు ఇంకో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది, ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇలా మనకు ఒక సపోర్ట్ ఉంది, ఒక రెసిస్టెన్స్ ఉంది. మార్కెట్ ఈ సపోర్ట్ నుంచి మెల్లగా డే బై డే పైకి వచ్చి ఈ రెసిస్టెన్స్ దగ్గర స్టాప్ అయి మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చింది. గ్రాడ్యువల్గా పైకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్ స్లోగా కిందకు వచ్చి ఈ పర్టికులర్ దగ్గరకు వస్తే అప్పుడు రెసిస్టెన్స్ ఏమవుతుందంటే సపోర్ట్ అవుతుంది, సపోర్ట్ లాగా యాక్ట్ చేసి మళ్ళీ మార్కెట్ని పైకి మూవ్ చేసేలా చేస్తుంది. ఎందుకు ఇదే రెసిస్టెన్స్ ఇక్కడ సపోర్ట్ అవుతుంది అంటే, మీకు ఇందాక హౌస్ ఎగ్జాంపుల్ ఇచ్చా కదా, అలానే చెప్తాను చూడండి. మన ఇంట్లో పైన ఉండేది సీలింగ్, అదే పైన ఫ్లోర్లోకి వెళ్తే మన సీలింగ్ వాళ్ళకేమవుతుంది, ఫ్లోర్ అవుతుంది. అలానే మార్కెట్లో కూడా
మార్కెట్ పైకి వెళ్తే ఆ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే కిందకు వచ్చేసరికి సపోర్ట్ లాగా యాక్ట్ చేసి మళ్ళీ మార్కెట్ పైకి టెండ్ చేసేలా చేస్తుంది. దీన్ని నేను మార్కెట్లో మీకు ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాను. ఇప్పుడు ఒకసారి గమనిద్దాం దాన్ని. 1 డే టైం ఫ్రేమ్లో పెట్టుకుంటే ఇప్పుడు దీన్ని గమనించండి. మార్కెట్ పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, మళ్ళీ దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయింది, కిందకు వచ్చింది, మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. అది ఏ ఏరియా? ఇదే ఏరియా. మీకు లైన్ గీసి చూపిస్తాను చూడండి, ఎక్యురేట్గా ఉంటుంది. ఇలా ఒక లైన్ తీసుకొని ఇలా పెట్టారంటే జూమ్ చేసి చూస్తే ఎక్కడైతే రెసిస్టెన్స్ తీసుకుందో మార్కెట్ దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి అదే ఏరియాని సపోర్ట్గా తీసుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. సో ఎప్పుడైతే మార్కెట్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి పైకి వెళ్తుందో అదే రెసిస్టెన్స్ కిందకు వస్తే సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇది మంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఇప్పుడు రెసిస్టెన్స్ సపోర్ట్ ఎలా గీసుకుంటే బెస్ట్ అని చెప్తాను. ఆల్వేస్ నేను ఫాలో అయ్యేది ఏంటంటే హయ్యర్ టైం ఫ్రేమ్స్లో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ గీసుకోండి. ఎందుకంటే మీకు హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ప్రీవియస్గా మార్కెట్స్ ఏం జరిగినాయో క్లియర్గా కనిపిస్తుంది. అదే మీరు లోయర్ టైం ఫ్రేమ్స్ తీసుకుంటే ఆ పర్టికులర్ ఇంట్రాడే టైమింగ్స్లో ఆ ప్రీవియస్ 1 or 2 days 3 days కనిపిస్తుంది, కానీ లాంగ్ బ్యాక్ డేస్లో ఏం జరిగిందని కనిపించకపోవచ్చు. అందుకే హయ్యర్ టైం ఫ్రేమ్స్ తీసుకొని గీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఎల్లో లైన్ చూసారు కదా, ఇక్కడ మార్కెట్ ఒకసారి రిజెక్ట్ అయ్యి కిందకు వచ్చింది. నేను అక్కడ ఎల్లో లైన్ గీసేసా. వెంటనే మళ్ళీ మార్కెట్ అక్కడికి వస్తే నేను ఏం అర్థం చేసుకోవాలంటే ఆ ఎల్లో లైన్ దగ్గర రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని అక్కడ ఎల్లో లైన్ గీసుకుంటా. సో దట్ అక్కడ నేను బయింగ్ చేసే ఆలోచన పెట్టుకోను. అన్లెస్ మార్కెట్ అక్కడ ప్రాపర్గా బ్రేక్ ఇచ్చి రిట్రేస్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ బ్రేక్అవుట్ ఇస్తే ఆ పర్టికులర్ ఏరియాలో ఎంటర్ అవుతాను. కానీ ఈ పర్టికులర్ ఏరియాలో నేను బయింగ్కి చూడను అని ఇండికేషన్. ఆ రెసిస్టెన్స్ లైన్స్ అవన్నీ మనం ముందే గీసి పెట్టుకుంటే మనకి ఫ్యూచర్లో హెల్ప్ అవుతాయి అవి. అలా నేను చూడండి ఎక్కడైతే రిజెక్ట్ అవుతుంటుందో ఆ పర్టికులర్ ఏరియాస్కి లైన్స్ గీసుకుంటా. ఇప్పుడు దీని గురించి ఇది ఎందుకు గీసుకున్నానో మాట్లాడదాం. ఇందాక చెప్పినట్టే మార్కెట్ ఇక్కడి నుంచి 1 2 3 4 5 6 ఇట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడే సపోర్ట్ తీసుకుంటుంది. కానీ ఆ రిజెక్షన్కి మొత్తానికి ఒక జోన్ గీసేసా. 1 hour టైం ఫ్రేమ్ పెట్టుకుంటే ఇంకా బెటర్గా మీకు అర్థమవుతుంది. 1 hour టైం ఫ్రేమ్ పెట్టుకొని ఎలా గీసుకోవాలంటే ఈ పర్టికులర్ రిజెక్షన్ దగ్గర నుంచి కింద ఎంతవరకు రిజెక్ట్ అవుతుందో ఆ పర్టికులర్ ఏరియా వరకు ఒక జోన్ గీసేసుకుంటే ఈ కింద ఇలా కింద వరకు అయింది, ఆ పైన వరకు అయింది, ఒక జోన్ గీసుకుంటే ఆ ఏరియాకి వస్తే మనం సెల్లింగ్లోకి ఆలోచించకూడదని ఐడియా వస్తుంది. ఇప్పుడు నేను ఫ్రెష్గా ఒక లైన్ ఒక జోన్ గీసి చూపిస్తా. రీసెంట్గా మనకు ఆల్ టైమ్ హై బ్రేక్ అయింది, బట్ సస్టైన్ అవ్వలేక కిందకు వచ్చేసింది కదా. దాన్ని ఎలా గీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక లైన్ తీసుకుంటా. నేనైతే ఆల్ టైమ్ హైకి బ్లూ లైన్ వాడతా. అంటే నేను బ్లూ లైన్ అని పెట్టుకున్నా, మీరు కావాలనుకుంటారు మీకు నచ్చిన కలర్స్ పెట్టుకోండి. సో దట్ కొన్నిటికి కొన్ని పెట్టుకుంటే మీకు గుర్తుంటుంది. అలా నేను బ్లూ లైన్ వాడతా ఆల్ టైమ్ హైకి. అలా ఆల్ టైమ్ హై పెట్టేసుకున్నా. ఇప్పుడు జోన్ పెట్టుకోవాలనుకుంటే జోన్ తీసుకొని అదే లైన్ నుంచి కింద వరకు గీస్తా. ఎక్కడి వరకు గీస్తా? ఆ ప్రీవియస్గా మార్కెట్ ఎక్కడికి ఆగిపోయింది, ఎక్కడి వరకు ఆగిపోయింది ఆ పర్టికులర్ ఏరియాకి ఈ పూర్తిగా రిజెక్షన్ అయింది చూడండి. అది రిజెక్షన్కి నేను జోన్ గీసేసుకుంటా. అక్కడ నాకు ఏమర్థమవుతుంది? ఆ పర్టికులర్ ఏరియాలో హై అమౌంట్ ఆఫ్ సెల్లర్స్ యాక్టివ్గా ఉన్నారు. ఆ పర్టికులర్ ఏరియాలో నేను బయింగ్కి ఆలోచించకూడదని నాకు అర్థమవుతుంది. ఇలా మీరు ఎక్యురేట్గా జోన్స్ గీసుకుంటే మీ ట్రేడ్స్ ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ పెరుగుతుంది. ఇంకొకటి చాలామంది ఒక భ్రమలో ఉంటారు ఏంటంటే, ఇప్పుడు నేను ఇట్లా గీసేసుకున్నాను, ప్రతిసారి మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది కదా, నేను ఇక్కడికి వచ్చినాక మళ్ళీ తీసేసుకుంటా బౌన్స్ బ్యాక్ అవుతుందని భ్రమలో బతకండి. ఎందుకంటే ప్రతిసారి మార్కెట్లో ఏది 100% లేదు. అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుందంటే ఆ పర్టికులర్ డే ఇంట్రాడేలో ఆప్షన్ చైన్ ఎలా ఉంది, ప్రైజ్ యాక్షన్ ఏం చూపిస్తుంది, అలా మార్కెట్ న్యూస్ కూడా ఉంటుంది. అన్నిటి మీద డిపెండ్ అయ్యి మార్కెట్ అనేది రివర్స్ అవుతుందా లేకపోతే బ్రేక్ అవుతుందా అని డిపెండ్ అయి ఉంటుంది. బ్లెండ్గా పెట్టేయకండి. మార్కెట్ ఆ పర్టికులర్ టైంలో ఏం చేస్తుందో గమనించి దాన్ని బట్టి మీరు రియాక్ట్ అవ్వాలి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. వీడియోకి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి. అండ్ ఈ వీడియో ఎవరికైతే హెల్ప్ అనిపిస్తుందో వాళ్ళందరికీ షేర్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం కొత్త వీడియోతో. అప్పటి వరకు టాటా బాయ్.